ఏపీలో ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్సు కార్యాచరణ నిజంగా రూపొందించే అవకాశం ఉందంటారా? తెలంగాణ మాదిరిగా ఏపీలో గూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్ అనే పథకాన్ని పూర్తిగా అమలు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారా? నేను పథకం అది వస్తే చెప్పొచ్చు గానీ, ఎందుకంటే ప్రభుత్వంలో ఏం ఆలోచన ఉందో తెలియదు. మేనిఫెస్టోలో అయితే ఫ్రీ బస్ అన్నారు. అది ఇంటర్ డిస్ట్రిక్టా, వితిన్ ది డిస్ట్రిక్టా, లేకపోతే రాష్ట్రం అంతానా, అది ఏం పెడతారో ఆ పథకం అది ప్రభుత్వానికి సంబంధించింది. ప్రభుత్వం అయితే ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. సరే వెంటనే విమర్శించడము, ఇంగా ఫ్రీ బస్సు కల్పించడము లేదనడము అది కొంచెం విడ్డూరంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళొచ్చి ఒక నెల మాసం కూడా కాలేదు. నెల అవుతుంది. అదే మాసం అంటే దగ్గర దగ్గర మాసం కూడా కాలే. అంటే ప్రమాణ స్వీకారాలు, ఆఫీసులు కేబినెట్ చేరటంలు, ఇవి అవి అన్నీ సర్దుకోవడం ఉంటుంది కదా. అదే. అదే. కాకపోతే ఇంప్లిమెంట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఓకే. ఇంప్లిమెంట్ చేసినప్పుడు దాంట్లో మరి ఏం రెస్ట్రిక్షన్, ఏ ఏ షరతులు పెడతారు, ఏం పెడతారని పెట్టి దాని మీదట మనం మాట్లాడవచ్చు. ఓకే. ఇప్పుడు ఏపీలో విజయసాయి రెడ్డి ఇష్యూ ఏంటండి? శాంతి అనే ఉద్యోగిని విజయసాయి రెడ్డి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు మనకు వార్తలొస్తున్న పరిస్థితి. ఆయన కూడా క్లారిటీ ఇచ్చినారు. అసలు తెర వెనుక ఏం జరుగుతుంది? ఇద్దరి మధ్య ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అంటే ఇది భర్త కంప్లైంట్ ఇచ్చారు. భర్త కంప్లైంట్ ఏమని ఇచ్చారు, నా భార్యకు సంతానం కలిగింది, హ్మ్. అది విజయసాయి రెడ్డి వల్ల అని ఏదో కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద ఈ వార్తలన్నీ వచ్చినాయి. సరే మరి తనకు ఆయన ఎందుకంటే విదేశాల్లో ఉంటున్నాడు కాబట్టి నాకు కలగని సంతానము అంటున్నారు. దాని మీద డిఎన్ఏ పరీక్ష చేయొచ్చు. ఎందుకంటే బిడ్డ పుట్టింది కాబట్టి డిఎన్ఏ పరీక్ష చేయొచ్చు. డిఎన్ఏ పరీక్ష చేసినప్పుడు భర్త డిఎన్ఏతో సరిపోల్చవచ్చు. అదేం పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ఉన్న సైన్స్లో, టెక్నాలజీలో పెద్ద సమస్య కాదు, పోల్చవచ్చు. ఒకవేళ భర్త పోల్చినప్పుడు వేరే పురుషుడు అనేది తెర మీదకి వస్తారు. వేరే పురుషుడు అనేసరికి ఆయన భర్త కంప్లైంట్ అయితే, ఆరోపణలు అయితే విజయసాయి రెడ్డి గారి మీద ఉన్నాయి. అప్పుడు ఆయన ముందుకు రావాల్సింది, నా డిఎన్ఏ టెస్ట్ చేసుకోండి, నాకేం సంబంధం లేదని. అప్పుడు సరిపోకపోతే ఇది మా తివారీ కేసులో, గవర్నర్ కేసులో ఇదే జరిగింది. ఓకే. అప్పుడు తివారీ అని ఒక ఆయన గవర్నర్ ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి మా తండ్రి చెప్పటము, దాని మీద డిఎన్ఏ టెస్ట్ జరగడము కొత్త ఏం కాదు కదా, జరిగింది కదా. ఇక్కడ కూడా అదే జరగవచ్చు. డిఎన్ఏ టెస్ట్ చేసినప్పుడు తేలిపోతుంది ఆ బిడ్డ. ఓకే. ఇప్పుడు ఏపీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రజాదర్బార్ అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తారని వార్తలు వస్తున్నాయి. ఆయన సీఎంగా ఉన్నప్పుడేమో ఈ ప్రజాదర్బార్ నిర్వహించలేదు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన నిర్వహిస్తారని మనకు చర్చలు. ఎట్లా చూస్తారండి? అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కలవాలనంటే కొంత ప్రోటోకాల్లో అవసరం అవుతాయి. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అధికార బాధ్యతల నిర్వహణ ఉంటుంది, పరిపాలన చూడాల్సింది ఉంటుంది, తర్వాత ప్రజల్లో అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉంటుంది. కొంత పత్రికలు ఇతర రంగాల్లో నుంచి రావచ్చు, కానీ అప్పుడు నాయకులు ప్రజలను కలవడము, ప్రజలలో ఏం అభిప్రాయాలు ఉన్నాయి, వారి ఇబ్బందులు ఏమున్నాయి, అవన్నీ తెలుసుకుంటే కనుక మంచిదే. ఈయన అధికారంలో ఉన్నప్పుడే ప్రజలను ఏం కలవలేదు. మరి ప్రజా దర్బార్ అనేది ఆయన ఇప్పుడు పెట్టుకోండొచ్చు. ఆయన ముందు ప్రతిపక్ష నాయకుడు కదా, ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు, ఆ హోదా కూడా రాలేదు. ఒక శాసనసభ్యుడి కిందనే లెక్క. శాసనసభ్యుడు ప్రజలను కలిసేది పెద్ద, దానికి దర్బార్ అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజంగానే అధికారంలో ఉన్నప్పుడు శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులను కలవడం అయితేనేమి, ప్రజలను కలవడం అయితే జరిగింటే ఇటువంటి పరిస్థితి వచ్చిండదు కదా, అంత అధ్వానమైన రిజల్ట్ వచ్చిండవు. అధికారంలో ఉన్నప్పుడు అది దర్బార్ చేస్తుంటే అది ఓహో ముఖ్యమంత్రి గారు ప్రజలను కలుస్తున్నారు, ఏదో గంట సమయం కేటాయించినారు, మన ఇబ్బందులు పోయి ముఖ్యమంత్రి గారిని చెప్పుకుంటే కొంత తీరవచ్చుననే ఒక ఆశతో ప్రజలు వచ్చి కలుస్తారు. ఇప్పుడు ఒక శాసనసభ్యుని కలవడమే కదా, ఒక శాసనసభ్యుడు ఒక పార్టీ నాయకుడిని కలవడమే. దానికి ప్రజలకు ఇబ్బంది ఏముంటుంది, ప్రోటోకాల్ ఏముంటుంది, బాజాప్తా ఇంట్లోకి వచ్చి కలిసిపోవచ్చు. దానికి దర్బారాన్ని పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఉన్నప్పుడు ఏదో అధికారంలో ఉన్నప్పుడైతే చూడాలి, కానీ అది ప్రజలు గుర్తించుతారు. ఆ విషయాన్ని అధికారంలో ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ప్రజలను కలిస్తే అదొక గుర్తింపు ఉండేది. ఇప్పుడేముంటుంది గుర్తింపు?